రేవంత్ పాలనపై కాంట్రాక్టర్లందరూ కూడా తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కాంట్రాక్టర్ వేదవ్యాస్ ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వేదవ్యాస్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అండ్ మీ డిమాండ్స్ ఏంటండి? ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మా డిమాండ్స్ ఏం లేదు మేడం. మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు మొత్తం ఈ రోజు సెక్రటేరియట్ లో ధర్నా చేయడం జరిగింది మేడం. 369 కోట్లు రావాలి మేడం మొత్తం. గవర్నమెంట్ ఎంతసేపటికి గతంలో ఉన్న పాలన కేసీఆర్ గారి పాలన ఇద్దామనే ఉద్దేశంతో బడులు ప్రారంభించారు మేడం. ఈ ఏడాది దాకా దాన్ని రేవంత్ కేవలం కక్ష సాధింపు దూరంతోనే ఆపుతారు మేడం. కేవలం ఇది 369 కోట్ల మేడం. గవర్నమెంట్ అనుకుంటే ఒక 5 నిమిషాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది మేడం. కానీ కావాలని కేసీఆర్ మొదలు పెట్టిండు, ఇది కావాలని ఇవ్వద్దు అనే దురుద్దేశంతోనే ఆపుతున్నారు మేడం. దురుద్దేశంతోనే ఆపుతున్నారు, మీకు రావట్లేదు. సో దీని తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పటికి కూడా స్పందించిరా? ఏమన్నా రిప్లై ఇవ్వడం జరిగిందా? లేదు మేడం, గతంలో 100 రిప్రజెంటేషన్లు ఇచ్చాను మేడం. పోయిన వీక్ ఇలా ధర్నా కూడా చేయడం జరిగింది మేడం. ఈ రోజు సెక్రటేరియట్ ఇన్సైడ్ లో ధర్నా చేశాం మేడం. బట్టి విక్రమార్క కలిసి చేద్దాం చూద్దాం అనేది తప్ప ఇవాళ దాకా కాలయాపన తప్ప ఒక్క స్పందన లేదు మేడం. అండ్ ఈ పెండింగ్ బిల్లులు ఎన్నేళ్ల నుంచి ఉన్నాయండి? 2.5 years నుంచి పెండింగ్ ఉన్నాయి మేడం. ఈ గవర్నమెంట్ రాకముందు నుంచి ఒక 6 నెలల నుంచి ఉంది మేడం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది మేడం. ఈ గవర్నమెంట్ కావాలనే తాత్సారంతో ఆపుతున్నాను. సో దీనికి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు వాంటెడ్లీ ఆపుతున్నారు. ఈ గవర్నమెంట్ పట్ల మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? దానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం మేడం. మా కాంటాక్ట్ మిత్రులు అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నాం, కానీ ఏ స్పందన లేదు మేడం ఈ రోజు దాకా. అండ్ మరొకటి ఏంటంటే వేదవ్యాస్ గారు, ఇప్పుడు ఇవి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకని పెండింగ్ లో ఉన్నాయి? దీనికి కారణాలు ఏంటో మీకు తెలుసా కనీసం? ఏం లేదు మేడం, బడులు బాగు చేయాలనే గత ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని బడులు రిపేర్ చేయడం జరిగింది మేడం. ఈ ప్రభుత్వం కావాలని ఫ్రీజ్ మోడ్ లో పెట్టింది మేడం. ఆ పథకాన్ని మన ఊరు మన బడి అనే పథకాన్ని ఫ్రీజ్ మోడ్ లో పెట్టడం జరిగింది. కావాలనే దురుద్దేశంతోనే ఇది ఆపడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని మీరు గతంలో కూడా చాలా సార్లు అడిగారు, మరి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయింది ఈ ఇష్యూకి సంబంధించి? అసలు ఈ సమస్య మీద మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు మేడం. గత వారం ధర్నా చేసాం, ఈ రోజు చేసాం, ఈ రోజు బట్టి విక్రమార్కని కూడా కలిసాం మేడం, కానీ స్పందన లేదు మేడం. అది సో టోటల్ గా మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటండి ఈ ధర్నాకు సంబంధించి గానీ మీ పెండింగ్ బిల్లులకు సంబంధించి? రెస్పాన్స్ లేదు మేడం. ఈ వారం చూసి వచ్చే వారం నుంచి బడులన్నిటికీ తాళం వేయాలని డిసైడ్ అవుతా ఉన్నాం. సో టోటల్ గా మీరు చెప్పొచ్చేది ఏంటి ప్రభుత్వాన్ని? ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? మీ డిమాండ్స్ ఏంటి ఒకసారి చెప్పేసేయండి. మా డిమాండ్స్ ఒకటే మేడం, బిల్లు తక్షణమే మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు ఒక బిల్లును వెంటనే తక్షణమే చెల్లించాలి. కేవలం 369 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేడం. అది వెంటనే తక్షణమే చెల్లించాలని మా యొక్క కోరిక. ఓకే వేదవ్యాస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.